ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం 1 పేతురు 4వ అధ్యాయం 8వ వచనం. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై యుండుడి. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరా, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు క్రైస్తవులకు ఆజ్ఞాపిస్తున్న మాట, మనము ఒకరినొకరిని ప్రేమించుకోవడంలో కష్టపడి పనిచేయాలి. అంటే ప్రేమ నామకార్థంగా కాకుండా లోతైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమను కనపరచబడాలి. ఒక క్రీస్తు సంబంధిగా యేసయ్య మనకు చూపించిన ప్రేమను ప్రతి ఒక్కరికి కనపరచాలి. ఇది ఒక క్రిస్టియన్ లైఫ్లో ప్రధానమైనది. ఇది మనకు ఎల్లప్పుడూ అవసరం. ముఖ్యంగా మన చుట్టూ పరిస్థితులు బాలేనప్పుడు ప్రేమను పంచడం లేదా ప్రేమను చూపించడం చాలా ప్రాముఖ్యం. ప్రేమ యొక్క స్వభావం మనకు 1 కొరింథీయుల పత్రిక 13వ అధ్యాయంలో కనిపిస్తుంది. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, భరిస్తుంది, కానీ అమర్యాదగా ప్రవర్తించదు. దయ చూపిస్తుంది, కఠినంగా ప్రవర్తించదు. ప్రేమ మత్సరపడదు, డంబముగా ప్రవర్తించదు. అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు కూడా. ఇలా చూసుకుంటాం ఆ అధ్యాయంలో. ఒకసారి యేసు ప్రభువును చూద్దాం. పాపము చేసి పాపములో జీవిస్తున్న మన కొరకు పరిశుద్ధుడైన దేవుడు జన్మించి, మరణించి, తిరిగి లేచి మన పాపములను బట్టి శిక్షకు పాత్రులము కాకుండా తన రక్తంతో మన పాపములను కప్పి ప్రేమతో రక్షించాడు. హల్లెలూయా. యేసయ్య ప్రేమను బట్టి రక్షించబడ్డ మన జీవితాలలో ఆయన ప్రేమ లేకపోతే మన జీవితం వ్యర్థమే. నా ప్రియ సహోదరి సహోదరా, చూసుకుందాం. ఈరోజు యేసయ్య చెప్తున్న ఈ ఆజ్ఞను నేటి నుండి అయినా మన జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చగలుగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్.